అందరికీ నమస్కారం అండి. మన ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వం వారు పేద ప్రజల కోసము, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వారికి అత్యవసర పరిస్థితుల్లో గుండె నొప్పి, హార్ట్ అటాక్ వారి ఆ సమస్యల నుండి, ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడడం కోసము ప్రభుత్వం వారు టెనెక్టాప్లేస్ ఇంజెక్షన్, దీని విలువ దాదాపుగా 40,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ను పేద ప్రజల కోసము ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి రోగి కూడా మనం పరీక్ష చేసి ఈ యొక్క ప్రాణాలు కాపాడే ఈ ఇంజెక్షన్ను 40,000 రూపాయల ఇంజెక్షన్ ఉచితంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విలువైన ఇంజెక్షన్ను ప్రతి ఒక్కరు కూడా, అంటే హార్ట్ అటాక్, గుండె జబ్బు ఉన్నవారు, ఛాతీ నొప్పి ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క ఇంజెక్షన్ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంజెక్షన్ బయట మార్కెట్లో అయితే 40,000 రూపాయలు దీన్ని ఛార్జ్ చేస్తారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఛాతీ నొప్పి ఉండి, హార్ట్ అటాక్ అంటే గుండెపోటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంజెక్షన్ను ఉపయోగించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ ఇంజెక్షన్ ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారు సార్? మెయిన్గా ఛాతీ నొప్పి ఉండి వారికి గుండెకు సంబంధించిన హార్ట్ అటాక్ ఉంది అంటే గుండెకు సంబంధించిన రక్తనాళాలు బూడుకుపోయినప్పుడు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా గుండె రక్తనాళాలు బూడుకుపోయిన రక్తనాళాలు ఓపెన్ అయి వారిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా చెప్తూ ఉంటాం, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలని అన్నట్టు ప్రజల్లో ఉంది. అలాంటి ఇంజెక్షనే ఇది. ఈ యొక్క టెనెక్టాప్లేస్ ఇంజెక్షన్ను గుండెపోటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మాకు ఇవ్వడం లేదు అంటున్నారు సార్ బయట. దీనికి మనము గుండెపోటు ఉన్న వారికే ఇవ్వాలా. ఛాతీ నొప్పి అనేది ఒక్కోసారి కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా నొప్పి అనిపించవచ్చు. ఎవరైతే ఈసీజీలో, అంటే గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష చేయడం జరుగుతుంది, ఈసీజీలో గుండెపోటు ఉన్నవారు మాత్రమే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. వారికి మాత్రమే ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు రావు. గుండెపోటు లేని వారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము గుండె వైద్యుల, నిపుణుల సలహా తీసుకునే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ తీసుకోకూడదు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంతసేపు పనిచేస్తుంది సార్? మనకు ఈ యొక్క ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే యాక్షన్ మొదలవుతుంది. గంట లోపల ప్రాణాపాయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి రెఫర్ చేస్తారు సార్? అవకాశం ఉంది మనం ఎందుకంటే మనం ఈ యొక్క ఇంజెక్షన్ ఇచ్చి గుండె నిపుణులు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడికి పేషెంట్ను రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన హాస్పిటల్ నుంచి ఎంతమందికి ఇంజెక్షన్ వేశారు? ఇప్పటి వరకు మనకు దాదాపుగా 20 నుండి 30 మందికి మనం ఈ గుండెపోటు ఇంజెక్షన్ను టెనెక్టాప్లేస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఇలా ఎవరికైనా ప్రాణహాని జరిగింది సార్ ఏమైనా? ఈ ఇంజెక్షన్ ద్వారా దాదాపుగా అందరూ కూడా వాళ్ళ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అంతేకాకుండా మన ముస్లిమ్స్ మైనారిటీస్ ఇస్తమా జరిగినప్పుడు కూడా ఒక మైనారిటీ అతనికి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు మన దగ్గర ఈ యొక్క ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతను ప్రాణాపాయం నుండి బయటపడడం జరిగింది. మాకు రోజువారీగా వస్తుంటాయి సార్, లేదా నెలకి ఏమైనా ఇన్ని కేటాయిస్తుంటారా? మనము నెలకు మనకు ఇంజెక్షన్స్ స్టాక్ పెట్టుకుంటాము. అవి స్టాక్ అయిపోయే మూమెంట్లోనే మళ్ళీ మేము ఇండెంట్ రాసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి ఈ యొక్క ఇంజెక్షన్ తెప్పించుకోవడం జరుగుతుంది. గతంలో ఈ మందు అందుబాటులో లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? గతంలో మనకి మందు అందుబాటులో లేదు. మనకు కొత్త ప్రభుత్వము మనకు ఈ యొక్క పేద ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఈ యొక్క ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఇంజెక్షన్ పైన ప్రజల్లో అవగాహన ఎలా కల్పిస్తున్నారు మీరు? మేము ఈ ఇంజెక్షన్ వల్ల ప్రతిసారి కూడా అందరికీ మీడియా ద్వారా మరియు ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా అవగాహన కలిగిస్తూ ఈ ఇంజెక్షన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాం. ఇంకా ఏమైనా అంటే ప్రజల నుంచి ఏమైనా సలహాలు ఇస్తున్నారు సార్? ఏమైనా సూచనలు అట్లాంటివి ఏమైనా, ఇలాంటి మందు కాకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా? తప్పకుండా ప్రజలందరూ వీటిపైన అవగాహన కలిగి ఉండడానికి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క టెనెక్టాప్లేస్ ఇంజెక్షన్ గురించి తెలియజేస్తూ వాళ్ళకు కరపత్రాల ద్వారా కూడా ఈ యొక్క అవగాహన కలిగించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.